ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో సిటీ ద్వారా ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా. సో ఈరోజు ఇంకొక ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. సో ఇది కూడా కొన్నిసార్లు అడగడం జరిగింది. సో అదేంటనేది ట్రై టు అండర్స్టాండ్. సో బేసిక్గా మనకి ఇన్పుట్ టేబుల్ అనేది ఇలా ఉందన్నమాట. ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి కదా, ఐడి, నేమ్, జెండర్. ఓకే, సో డేటా అనేది మేల్, ఫీమేల్ ఇలా ఉంది. బట్ మనకు అవుట్పుట్ ఎలా రావాలంటే ఫస్ట్ మేల్ రికార్డు, దాని తర్వాత ఫీమేల్ రికార్డ్, సో మళ్ళీ మేల్, ఫీమేల్, ఇలా మనకి ఏంటంటే ఆర్డర్ అనేది సో మేల్ తర్వాత ఫీమేల్ ఇలా రావాలన్నమాట. ఓకే, ఇది మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనమాట. సో ఇది ఎలా చూస్ చేయాలి, సో ఎలా రాయాలి అనేది ఉంటాయి అండర్స్టాండ్. సో ఇది కూడా నేను సిటీ ద్వారానే అంటే ఒక అవుట్పుట్ అనేది డిఫరెంట్ బేస్గా రాయొచ్చు అనమాట. సిటీ ద్వారా రాయాలని లేదు, సో మనం రకరకాలుగా రాయొచ్చు క్వరీ అనేది. బట్ నేనైతే సిటీ ద్వారా ఇంప్లిమెంట్ చేశాను. సో ఇక్కడ సేమ్ ఇందాక ఏదైతే డేటా చూపించానో సేమ్ ఇక్కడ కూడా 3 కాలమ్స్ ఐడి, నేము, జెండర్ అని తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, టేబుల్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసాను. అలానే కొన్ని శాంపుల్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేద్దాం. సో నేనైతే ఒక 5 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను. చూడండి, సో డేటా అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. అలానే సెలెక్ట్ స్టేట్మెంట్ ఫైర్ చేద్దాం. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్. ఇలా మనం ఏంటంటే డేటా అనేది సో ఎగ్జిక్యూట్ చేసినాం. ఇప్పుడు సిటీ. ఓకే, సో నేను ఇక్కడ కూడా 2 సిటీస్ రాశాను. ఒకటి మేల్ సిటీ, రెండోది ఫీమేల్ సిటీ. ఈ మేల్ సిటీలో ఏం చేస్తున్నాను అంటే జస్ట్ ఇందాక యూజ్ చేసినట్టు రో నెంబర్ అనే ఫంక్షన్ యూజ్ చేశాను అనమాట. ఇక్కడ నేనేమి అడిషనల్గా ఏం రాయటం లేదు. బట్ ఏంటంటే ఇక్కడ వేరే కండిషన్ అప్లై చేశాను. బేసిక్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రో నెంబర్ అనేది జనరేట్ అయింది. ఇక్కడ 1 2 3 4 5. ఎందుకంటే మనకి 5 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ ఎలా వస్తుంది. బట్ ఇక్కడ నేను ఏం రాసానంటే వేర్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు మేల్ అంటే ఓన్లీ జెండర్ ఈజ్ ఈక్వల్ టు మేల్ రికార్డ్స్ మాత్రమే తీసుకొని చెప్తాను సిస్టమ్కి. ఓకే, సో దాని ప్రకారంగా మనకు అవుట్పుట్ వస్తుంది 1 2 3 అని వచ్చేస్తుంది. ఓకే, సో ఇది మనకు కావాల్సింది. ఈ వచ్చిన అవుట్పుట్ నేను ఎక్కడ స్టోర్ చేస్తున్నాను, మేల్ సిటీలో స్టోర్ చేస్తాను. ఓకే, సో దాని తర్వాత ఇంకో సిటీ రాసేవని ఫీమేల్ సిటీ. ఇక్కడ ఏం చేస్తున్నాను, జెండర్ ఈజ్ ఈక్వల్ టు ఫీమేల్. బట్ ఇక్కడ మేల్ రాశాను, ఇక్కడ ఫీమేల్ రాశాను. ఇక్కడ కూడా సేమ్ రో నెంబర్ జనరేట్ చేస్తుంది. కావాలంటే లెట్స్ సీ దట్. చూడండి 1, ఎందుకంటే 2 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ 1, 2 వచ్చింది. బట్ ఇందాక ఏంటంటే 3 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 1, 2, 3 వచ్చింది. చూడండి 1, 2, 3. సో ఇప్పుడు ఈ 2 సిటీస్ని యూజ్ చేసుకొని మనం సో అవుట్పుట్ అని వీ హ్యావ్ టు డెరైవ్ ఇట్. సో నేనేం చేయాల, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిటీ, మేల్ సిటీ యూనియన్ అంటే 2 మనం ఏదైతే సిటీస్ క్రియేట్ చేసామో 2 వాటిని కంబైన్ చేస్తున్నాను. ఎలా, యూనియన్. సో మనకి సెట్ ఆపరేటర్స్ 4 ఉన్నాయి అన్నమాట. యూనియన్, యూనియన్, ఇంటర్సెక్ట్, ఎక్సెప్ట్. ఓకే, ఈ సెట్ ఆపరేటర్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈవెన్ డాక్స్లో కూడా యూనియన్, ఇంటర్సెక్ట్, ఎక్సెప్ట్ ఉంటాయి కదా. సేమ్ ఇక్కడ కూడా అదే ఫంక్షనాలిటీ ఉంటుంది. సో ఫస్ట్ ఈ 2 ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏం జరుగుతుంది ఏంటంటే చూడండి, సో సేమ్ అనమాట. ఫస్ట్ సో మేల్ రికార్డ్స్, దాని తర్వాత ఫీమేల్ రికార్డ్స్. ఓకే, సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఇంకా రాలేదు. మనకి ఎలా కావాలా, సో ఇలా రావాలి. బట్ ఎలా వచ్చింది, టేబుల్ ఇలా ఉంది. బట్ మనకి ఎలా అంటే ఇలా రావాలి. సో ఇక్కడే చిన్న లాజిక్ యూజ్ చేయాలన్నమాట. ఏం లాజిక్ అంటే ఫస్ట్ నేను ఆర్డర్ బై ఇంప్లిమెంట్ చేస్తాను. దీని మీద ఇంప్లిమెంట్ చేసి దాని తర్వాత దీని మీద అంటే సో మనం ఆర్డర్ బై క్లాస్ అనేది 2 కాలమ్స్ 3 4 ఎన్ని కాలమ్స్ మీద అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నేనేం చేస్తాను, ఆర్డర్ బై అసెండింగ్ అనేది ఈ కాలం మీద, డిసెండింగ్ అనేది ఈ కాలం మీద. అసెండింగ్ అంటే ఫస్ట్ ఇది వస్తుంది. ఓకే, 1 కాబట్టి అంటే అసెండింగ్ అంటే లోయెస్ట్ టు హైయెస్ట్. అదే ఇక్కడ డిసెండింగ్ అంటే ఏంటి, స్మాల్. ఓకే, ఇక్కడ డిసెండింగ్ అంటే ఏమొస్తుంది, సో ఎఫ్. ఓకే, చూడండి, జెండర్ డిసెండింగ్. ఓకే, జెండర్ డిసెండింగ్ అంటే మేల్ వస్తుంది. అవునా, అసెండింగ్ అంటే A to Z, డిసెండింగ్ అంటే Z to A అనమాట. ఓకే, సో ఇప్పుడు 1, మేల్, దాని తర్వాత 1, F. ఓకే, దట్స్ ఇట్. చూడండి,
సో 1 కామా మేల్ 1 కామా ఎఫ్ మళ్ళీ సో ఎందుకంటే మనకి ర్యాంకింగ్ అనేది అసెండింగ్లో రావాలి, దాని తర్వాత జెండర్ అనేది డిసెండింగ్ ఆర్డర్. ఇది ఇక్కడ మనకి అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మేల్ ర్యాంక్ అనేది అసెండింగ్ ఆర్డర్లో వచ్చిన తర్వాత సో జెండర్ అనేది డిసెండింగ్ ఆర్డర్లో మనం వీ హ్యావ్ టు కీప్ ఇట్. సో దెన్ మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ప్రాపర్గా వస్తుంది అన్నమాట. సో మళ్ళీ ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేస్తాం సో దట్ విల్ గెట్ కన్ఫర్మేషన్. దాట్స్ ఇట్. ఓకే, సో మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ఇలా మనం డిరైవ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో సీక్వెల్ అనేది సో మెయిన్గా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. సిటీ కావచ్చు, డెరైవ్ టేబుల్స్, అలానే మెర్జ్ స్టేట్మెంట్, డైనమిక్ ఎస్కేల్, యూజర్ డిపెండ్ ఫంక్షన్స్, ప్రొసెసింగ్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే అది 1000 లైన్స్ లేకపోతే 2000 లైన్స్ అనేది డజంట్ మ్యాటర్. ఓకే, ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ బేసిక్ ఫండమెంటల్స్. అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది, ఇది రాస్తే ఎలా అవుట్పుట్ జనరేట్ అవుతుంది, ఇది తెలుసుకుంటే మనం అది ఎంత కాంప్లెక్స్ అయినా సరే సో బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ బట్టి వీ నీడ్ టు రైట్ ఏ క్వెరీ. అంటే ఇలానే రాయాలని రూల్ ఏం లేదనమాట. బేసిక్గా సీక్వెల్లో రకరకాలుగా రాయొచ్చు అనమాట. ఒక క్వెరీని సో 3-4 వేస్లో కూడా జనరేట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద వే యూ థింక్. ఓకే, ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఇన్ కేస్ if you are looking for training, please send an email. Thank you so much for watching. We'll catch you in the next video. Bye bye.